విశాఖ గాజువాక గాంధీనగర్ లో ఉన్న చిరు వ్యాపార దుకాణం తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. శ్రావణ మాసం రెండవ శుక్రవారమైన సింహవల్లి తయారు సన్నిధిలో సహాయంతో చిరు వ్యాపారుల దుకాణాలు తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు బడ్డీల తొలగింపు విషయంలో వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ అర్ధాంతరంగా తొలగించడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు వార్డు కార్పొరేటర్ గ్రామ శ్రీనిధిపై కక్ష సాధింపు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు. బడ్డీల తొలగింపు సమయంలో కూలిన గోడ కింద పడి దెబ్బతిన్న ద్విచక్ర వాహనం. బడ్డీ పెట్టి ముందు డబ్బులు ఇచ్చా ఎవరికైనా బోకర్లకైనా అత్తమ్మలు ఉన్నారండి 38 సంవత్సరాల నుంచి. మా అత్తమ్మలు ప్రస్తుతానికి ఇక్కడ లేదు. ఎవరికి ఇచ్చారు? రూపాయి ఆశ నుండి కొట్టుకొని వస్తామని చెప్పింది మా అత్తమ్మ మాతోని. రూపాయి ఆశ గంధం శ్రీని గారు ప్రతి ఒక్కరిని అడిగాము, ఇది అలాగే సమస్య నిర్మూలు వస్తారు అని అడిగితే గంధం శ్రీని గారికి చెప్పండి, గంధం శ్రీని గారికి చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్పడమే. అతను చేయించింది ఇదంతా, కార్పొరేటర్ గారు చేయించిందే. దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు, అతను చేయించిందే. ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు తీశారు, గవర్నమెంట్ చెప్పిందని. గవర్నమెంట్ చెప్తే జీవీఎంసీ వాళ్ళు నా బండి నాకు తెచ్చేస్తారా? 2 నిమిషాలు ఆగలేరండి, బండి తెస్తామని కేకలేస్తున్నా. నా మామయ్య కూడా ఇక్కడ ఉన్నాడు, చెట్టు అడ్డింది కాబట్టి ప్రాణాలతో బతికిపడ్డారు. దానికి కాల్ లేవు కదా, బయటికి రాలేకపోయింది. 2 లక్షలు సార్, 2 నెలలు కూడా అవ్వలేదు. బండి తీసుకొని షోరూమ్కి వెళ్ళండి. ముందు 2 నెలల క్రితం 76వ వార్డు సంబంధించి అటు గాంధీనగర్ గోపాల్ రెడ్డి నగర్కి ఎంట్రన్స్లో ఉన్న కొన్ని అనాథరైజ్ షాపులు తొలగించమని చెప్పేసి, ఏ అయితే జీవీఎంసీ ఓపెన్ స్పేస్లో ఓడాకు సంబంధించిన ఓపెన్ స్పేస్లు ఏ అయితే ఉన్నాయో అవి తొలగించమని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఓడా కాలనీ అటు గాంధీనగర్ కానీ, సమతానగర్ కానీ, వినాయక్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకోవడం, దాంట్లో రంభ నారాయణమూర్తిని ఆయన్ని ప్రెసిడెంట్గా పెట్టడం, ఆయన కంప్లైంట్ జీవీఎంసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట. అదే విషయం నాకు అక్కడ ఎవరైతే షాపులోనే వాళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది. సరే ఇలాగ మాకు షాపుల మీద కంప్లైంట్ ఇచ్చారంటే నారాయణమూర్తి తీసేయమని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్పాను, గడ్డ అయితే కన్స్ట్రక్షన్ ఉందమ్మా, వేరే ప్లేసెస్ నాకు అనవసరం, నాకు సంబంధం లేదు, గడ్డ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. వాళ్ళు 15 రోజులు స్టార్ట్ చేస్తారు, 4 రోజులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రం మీకు ఆ రోడ్డు గడ్డ పక్కన ఉన్న బడ్డీలు ఏతున్నాయి తీయవలసి వస్తుంది. మళ్ళీ డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత మరి మీరు అదా పెట్టుకొని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది చెప్పి 2 నెలలు అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి జరిగింది నాకు ఈ విషయం నాకు తెలియదు. ఈరోజు జీవీఎంసీలు అర్ధాంతరంగా వచ్చి వాళ్ళు కనీసం మాట కూడా చెప్పకుండా ముందు రోజు మాట చెప్పి రేపు ఉదయం మేము ఖాళీ చేయాలి, మేము తీసేస్తామని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి జీవీఎంసీ సిబ్బంది అదేవిధంగా వెహికల్స్ తీసుకొచ్చి ఆ క్రెయిన్లు తీసుకొచ్చి అవి మొత్తం పూర్తి స్థాయిలో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బడ్డీ ఖరీదు 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు కూడా ఖరీదు చేసే బడ్డీలో వాళ్ళకి నిర్మాణం చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇది కార్పొరేటర్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి మీరు తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం దుర్మార్గ విషయం. ఏదైనప్పుడు కూడా అధికారులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని డైరెక్ట్గా చూపించారు, ఇదిగో పలానా కంప్లైంట్ వచ్చింది మీ మీద తీసేయమన్నారు, అందుకోసం మీరు తీస్తామని చెప్పేసి చెప్పాలి తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఎవరో ఉసుగలిపి వాళ్ళని రెచ్చగొట్టి ఇది కార్పొరేటర్ తీయించేసాడని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. దాంట్లో వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి కార్పొరేటర్ తీయించని చెప్పేసి వాళ్ళ పార్టీ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వప్రయోజనం కోసం నన్ను బ్యాడ్ చేద్దాం ఆలోచనతో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే నేను గడ్డ అధునాతన నిర్మాణం చేయడం జరుగుతుంది, రోడ్లు కానీ డ్రైన్లు కానీ అధునాతనంగా చేయడం జరిగింది. 76వ వార్డులో అభివృద్ధి ఏ వార్డులో కూడా జరగలేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. దాన్ని వాళ్ళు వారవలేక వైసీపీ నాయకులు ఈరోజు నా మీద బురద జల్లే ఆలోచనతో అది తప్పుదో పట్టించాలని చెప్పేసి నాన్నే బదలాం చేయాలి, నన్ను బ్యాడ్ చేయాలని ఆలోచనతో వాళ్ళు ఈ నిర్ణయం మాట్లాడే కరెక్ట్ కాదు. ఏదైతే జీవీఎంసీ అధికారులు లెటర్ పూర్తిగా చూపించమని చెప్పండి, ఏ కంప్లైంట్ వచ్చిందో ఎవరు పెట్టారనేది. అప్పుడు నేను దేనికైనా సిద్ధమే. నేను పెట్టిన కంప్లైంట్ నా మీద బురద జల్లి నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను అబాస్పాలు చేద్దాం కూడా కరెక్ట్ కాదు. నేనైతే ఊరుకునే పరిస్థితి లేదు, ఎంతవరకు వెళ్తాను. నేనేదైనా తప్పు చేసి ఉంటే, నేనేదైనా వాళ్ళ మీద కంప్లైంట్ ఉంటే నేను తక్షణమే కార్పొరేట్ 11 రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి నా మీద బురద జల్లితే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు ఏమనేది అక్కడ తెలుసుకొని అధికారుల మీద, ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా అధికారుల దగ్గరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అది కూడా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అబాండాలు వేసేటప్పుడు మీరు కూడా ఎవరైతే పబ్లిక్ మీకు ఇచ్చారో వాయిస్ ఇచ్చారో మీరు కూడా ఆ లెటర్ కూడా తీపించుకొని మీరు కూడా చెక్ చేయించుకొని నా నుంచి ఎటువంటి తప్పున్నా నేను ఏ చర్యగా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి నేను తెలియపరుస్తాను.